నేటి సమాజం ఎలా ఉంది? చాలా మంది విద్యావంతులు ఉన్నారు ఇక్కడ, చాలా మంది బుద్ధిమంతులు ఉన్నారు. మీకు చాలా బాగా తెలుసు నేటి సమాజం ఎలా ఉంది అంటే. ఎటువంటి సమాజం ఉంటే బాగుంటుంది? రవీంద్రుడు చెప్పినటువంటి మాటలు వల్ల పునరుచ్చరిస్తున్నాను. వేర్ ది మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై, వేర్ ది నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ, where the world has not been broken up into fragments by narrow domestic walls, where the words come out from the depth of truth, where the tireless striving stretches its arms towards perfection, where the clear stream of reason has not lost its way in the dreary desert sand of dead habit, where the mind is led by thee into ever widening thought and action, into that heaven of freedom, my father, let my country awake. రవీంద్రుడు చెప్పినటువంటి సమాజం ఇటువంటి సమాజం, ఇటువంటి దేశం, ఇటువంటి స్థితిగతులు ఉన్నటువంటి సమాజం కావాలంటాడు. వేర్ ది మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్, ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో, అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై, భయం లేకుంటే తల ఎత్తుకొని తిరుగుతాం మనం, నిర్భయంగా తల ఎత్తుకొని తిరగగలమో. వేర్ ది నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ, ఎక్కడ జ్ఞానము స్వేచ్ఛగా మనగలుగుతుందో. వేర్ ది వరల్డ్ హెస్ నాట్ బీన్ బ్రోకన్ అప్ ఇంటూ ఫ్రాగ్మెంట్స్, ఎక్కడ జగత్తు ప్రపంచము సంకుచిత భావములము అన్నటువంటి అడ్డుగోడల చేత ముక్కలు ముక్కలై నాశనమైపోదో. వేర్ ది వర్డ్స్ కమ్ అవుట్ ఫ్రమ్ ది డెప్త్ ఆఫ్ ట్రూత్, ఎక్కడ హృదయం యొక్క అంతరాళము నుంచి సత్యపూరితమైనటువంటి మాటలు పిల్లలకి బయటకు వస్తాయో. వేర్ ది టైర్లెస్ స్ట్రైవింగ్ స్ట్రెచెస్ ఇట్స్ ఆర్మ్స్ టువర్డ్స్ పర్ఫెక్షన్, అలుపెరుగని శ్రమ ఎక్కడ పరిపూర్ణత వైపుకు పరిగెత్తుతుందో. వేర్ ది క్లియర్ స్ట్రీమ్ ఆఫ్ రీజన్, ఎక్కడ జ్ఞాన ప్రవాహము మృత ఆచారముల యొక్క ఎడారిలో ఇంకిపోదో. వేర్ ది మైండ్ ఈజ్ లెడ్ బై ది, ఎక్కడ మనస్సు నీ చేత ప్రేరేపింపబడి విశాల భావముల చేత కార్యమగ్నతకు పూనుకుంటుందో. అటువంటి దివ్యధానంలో నా తండ్రి నా దేశాన్ని మేలుకొలుపు మేలుకొలుపు, ఎటువంటి ఉదాత్త ఉన్నత భావాలతో ఆ మహనీయుడు ఆశించినాడు చూడండి. అయితే నేటి సమాజం ఈ రీతిగా ఉందే. సమాజంలో బుద్ధుడు పిలిచే మారడు, హైందవులు పిలిచే మాయ, క్రైస్తవులు పిలిచే శతాన్, ముసల్మానులు పిలిచే శైతాన్ అని అన్యాయ దేవత, న్యాయ దేవత యొక్క గొంతు పిసిగి అజ్ఞానము, అన్యాయము, అధర్మము, అత్యాచారము, హింస, లంచగొండితనము అనే మారు పేర్లతో సమాజంలో వీర విహారం చేస్తున్న రోజులు ఈ దేశంలో చూస్తున్నాం. ఈ దేశం యొక్క ప్రగతి సాధ్యమా?